మీరు నేర్చుకునే వాక్యమును బట్టి పరలోక రాజ్యంలో మీ అంతస్తు ఉండబోతుంది. మీరు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కథలు మాత్రమే వినాలనుకుంటే అది సండే స్కూల్ జీవితంగా మిగిలిపోతుంది. పరలోక రాజ్యంలో కూడా మీ అంతస్తు ఇంకా అక్కడే ఆగిపోతుంది. మీరు పరలోక రాజ్యంలో అధిక మహిమలో ఉండాలంటే మాత్రం దేవుని ఉన్నత జ్ఞానం తెలుసుకోవడానికి మొరపెట్టాలి. రాయబడింది, నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులు బోధిస్తాను. మనం మన కోసం ఏడుస్తాం, ఎక్కువగా కష్టాలు, బాధలు, ఇబ్బందులు అంటూ మన కోసం ఏడుస్తాం. ఇక్కడ ఎవరైనా ఒక్కరున్నారా రోజు ఒక అరగంట సమయమైన వాక్యం కొరకు ఏడిచేవారు? ఉండరు. ఉపవాస ప్రార్థనలో మన కోసం ఏడుస్తాం, స్తుతి ప్రార్థనలో మన కోసం ఏడుస్తాం, కృతజ్ఞత ప్రార్థనలో మన కోసం ఏడుస్తాం, సభలు పెట్టినా మన కోసం ఏడుస్తాం. ప్రార్థన ఏదైనా ఏడిచేది మాత్రం మన కోసమే. కానీ ఆనాడు ప్రవక్తలు, అపోస్తలు దేవుని నీతి కొరకు ఏడిచారు, దేవుని రాజ్యం కొరకు ఏడిచారు, దేవుని వాక్యం కొరకు ఏడిచారు, దేవుని జ్ఞానం కొరకు ఏడిచారు, దేవుని ఉద్దేశముల కొరకు ఏడిచారు. దేవుని ప్రజ, ఈరోజు సంఘం తెలుసుకోవలసిన ముఖ్యమైన సంగతి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం కొరకు మొరపెట్టేవారు, రోధించేవారు ఎక్కడ? మరి ఏది సంఘ క్షేమాభివృద్ధి? ఎన్నో సభలు జరిగినా ఏంటి ప్రయోజనం? అంటే మనలో కూడా అందరూ మహాప్రార్థనా పరులు అవ్వలేరు. కానీ కనీసం ప్రార్థనా పరులతో ఉండి, ప్రార్థనా పరులను గుర్తించి, ప్రార్థనా పరులను గౌరవించి, ప్రార్థనా పరులతో ఉండడం నేర్చుకోండి. ఎంతో కొంత ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. కానీ ఈరోజు సమాజం చూడండి, బోధల పేరట ప్రార్థనా పరులను అవమానిస్తున్నారు, బోధల పేరట ప్రార్థనా పరులను నిందిస్తున్నారు. వారు సత్యమందు లేరు కావచ్చు, కానీ స్వస్థ బుద్ధి అయితే వారికి ఉంది కదా. వారికి పునాదిని కూర్చిన జ్ఞానం లేదేమో గాని దేవునితో గడపగలిగినటువంటి మనస్సు ఉంది కదా. ప్రార్థనా పరులను గుర్తుపట్టండి. వారు ఏదైనా ఒకవేళ పొరపాటు బోధ చేసినా, పొరపాటులో ఉన్న వారిని అవమానించకండి. ప్రేమతో సత్యాన్ని నేర్పిస్తే తప్పకుండా ఆత్మదేవుడు వారికి బోధిస్తాడు. ఒకరోజు కాకపోయినా మరొక రోజు వారు సత్యంలో నిలకడగా ఉంటారు.